పోలీసులు రౌడీల తోలు తీశారు. సత్ప్రవర్తనతో మెలగాలని గట్టిగా హెచ్చరికలు పంపారు. సిపిఎం నేత పెంచలై హత్య తర్వాత నెల్లూరు నగరంలో రౌడీల ఆగడాలపైన విస్తృత చర్చ జరుగుతుంది. దీంతో స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం రౌడీయిజం అణచివేతపైన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వం ప్రోత్సాహంతో పోలీసులు కూడా ఉత్సాహంగా కదిలారు. రౌడీల పెరేడ్ చేయించి ఎవరైనా సాధారణ ప్రజల జోలికి వెళితే తాట తీస్తామంటూ గట్టిగా హెచ్చరికలు పంపారు. గంజాయి విక్రయాల్లో అడ్డగోలుగా సంపాదిస్తున్న రౌడీలు, రాజకీయ నాయకుల అండతో చెలరేగిపోయే గూండాలపైన ఉక్కుపాదం మాపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరు పోలీసులను ఆదేశించారు. దీంతో నగరంలో 45 మంది రౌడీలను రోడ్ షో చేయించారు పోలీసులు. దాదాపు 2 కిలోమీటర్ల మేర నడిపించి వీరంతా రౌడీలు, మీకు ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే చెప్పండి అంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు. సహజంగా రౌడీ షీటర్ల ఫోటోలు పోలీస్ స్టేషన్లో గోడపైన ఉంటాయి. ఎప్పుడో కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళని సాధారణ ప్రజలకు ఎవరు రౌడీలో ఎవరు సామాన్యులో తెలియడం లేదు. అయితే నెల్లూరు పోలీసులు చేపట్టిన రోడ్ షోతో రౌడీలపైన విస్తృత ప్రచారం జరిగింది. ఇలా నడి రోడ్డు పైన నడిపించడం, ఒంటికాలపైన నించోబెట్టడం ద్వారా సమాజంలో వారి గుర్తింపును ప్రశ్నించినట్లయింది అంటున్నారు. ఈ కార్యక్రమం వల్ల రౌడీల ప్రవర్తనలో మార్పు వస్తుందని ఆశిస్తున్నారు. ప్రజలు కూడా ఇకపై ఎవరైనా రౌడీజం చేస్తే నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.